ఏపీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వసతి గృహాల్లో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం కోసం జూలై 20 నుంచి 30 వరకు హాస్టల్ నిద్ర కార్యక్రమం చేపడుతున్నట్లు అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వి జాన్సన్ బాబు తెలిపారు. విశాఖలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 7 ఏళ్లుగా వసతి గృహాలను ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవటం లేదని విమర్శించారు. ముఖ్యంగా విద్యార్థులకు ట్రంకు పెట్టెలు, గ్లాసులు, కంచాలు ఇవ్వలేదని, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 6న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద శాంతియుత నిరసన ప్రదర్శనలు చేస్తామని ప్రకటించారు. విశాఖ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ జీవో 77 ద్వారా విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వెలిబుచ్చారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి దీనిపై వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని వాపోయారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో జీవో 77 రద్దుకు స్పష్టమైన హామీ ఇచ్చారని, దాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తారీఖు నుండి 30 వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ నిద్ర కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో సమస్యలు తెలుసుకోవడం కోసం విద్యార్థులతో ముఖాముఖి అయ్యి వాళ్ళ సమస్యలను తెలుసుకొని 10 రోజుల పాటు వాళ్ళతో ఉండి తర్వాత ఆగస్టు 6వ తారీఖున కలెక్టరేట్ల ముందు మరి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్ గారు యువకాల యాత్రలో ఏదైతే జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ కళాశాలలో చదివిన పీజీ విద్యార్థులకు ఫీజు రిమెంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్ అనేవి అందించకుండా పోతూ ఉన్నాయి. ఈ సందర్భం గతంలో అనేక సార్లు విద్యాసంఘాలు ఏఎస్ఎఫ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసాము, వినతి పత్రాలు ఇచ్చాము, కానీ ఎటువంటి స్పందన లేదు. కానీ యువకాలలో లోకేష్ గారు ఒకటే చెప్పారు, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్ అలాగే ఫీజు రిమెంట్స్ అందేలా చేస్తామని చెప్పేసి ఇప్పటివరకు కూడా దాని మీద ఎటువంటి ప్రకటన కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. స్పష్టంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాను.